శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం మేధ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవేస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం దేవతాది అధికరణంలో భాగం 8గా చెప్పుకుంటున్నాం. ఇది ఎక్కువ అంత అర్థం కాదని లైట్ గా కొంచెమే చెప్పుకుంటున్నాం కదా మనం. ఇది నిన్నటి భాగం ఒక్కసారి చెప్పుకున్నాం. ఇక్కడ పూర్వమీమాంసకులు సిద్ధాంతం ప్రకారం కూడా అలాగే వేదాంతుల ప్రకారం కూడా వేదం అనేది అనాదైంది, ఒక నిత్యమైనది, ఏదో ఒక కాలంలో ఎవరో రచించింది కాదు. ఇది ప్రత్యక్షంగా దేవతల నుంచి వచ్చింది. అందుచేత దీన్ని ప్రామాణ్యం అనేది ఇతరమైన ప్రత్యక్షాది ప్రమాణాల మీద ఆధారపడింది కాదు. అటువంటి విషయాన్ని సమర్థిస్తూ కూడా కొన్ని యుక్తులు చెప్పబడ్డాయి. వారి సిద్ధాంతం ప్రకారం కూడా శబ్దము అర్థము కూడా నిత్యమైనవే. ఇవన్నీ ఇప్పుడు ఈ వేదాల శబ్దము ఈ అర్థాలు కూడా నిత్యమైనవని, అందుచేత శబ్దార్థాల సంబంధం కూడా నిత్యమని, అందుచేత వేదం అనేది నిత్యమని. ఇప్పుడు దేవతలకు శరీరం ఉన్నదని అంగీకరించే పక్షంలో ఆ దేవతలకు కూడా ఇతర మానవాదులకు వలె పుట్టుక చావు ఉంటాయి. ఆ దేవతను గూర్చి అని వేదమే చెప్తుంది కాబట్టి దేవతలకు కూడా జనన మరణాలు ఉన్నాయి అనే పక్షంలో ఒక పిల్లవాడు ఎలా పుట్టినప్పుడు వాడికి ఏదో ఒక పేరు కొత్తగా పెట్టినట్లు ఈ దేవత పుట్టినప్పుడు కూడా ఆ దేవతకు పేరు పెట్టడం జరిగిందని చెప్పాలి. అయితే కూడా ఆ పేరు అంత పూర్వం లేదన్నమాట అని. అప్పుడు ఈ శబ్దము కొత్తగా పుట్టినదే అర్థంగా కొత్తగా పుట్టిందే కాబట్టి అర్థము కాబట్టి ఒక నిత్యమైన శబ్దానికి నిత్యమైన అర్థంతో కూడా ఒక నిత్యమైన సంబంధం అని అంగీకరించి ఒక వేదానికి నిత్యత్వం అని అన్య ప్రమాణము నిరపేక్ష ప్రమాణాలు కుదరవని, కాబట్టి ఈ అలా కుదరవు కాబట్టి అనే అశంకకు అభిప్రాయం. దానికి సమాధానంగా దీని భావమే భాష్యంలో ఒక స్పష్టంగా చెప్పారు అన్నట్టు భాగంలో. ఇక్కడ ఇంకా చెప్తున్నారు. ఇంకొక దానిలోకి వెళ్తున్నాం. నన్వితి ప్రశ్న జన్మాధ్యస్య యతః అనే సూత్రంలో జగత్తుకు బ్రహ్మ కారణమని నిర్ధారణ చేయబడింది కదా. ఇప్పుడు ఇక్కడ జగత్తు శబ్దం నుండి పుట్టినదని ఎట్లు చెప్పబడుచున్నది? ఈ జగత్తు వైదిక శబ్దం నుండి పుట్టినదని అంగీకరించినా కూడా ఇంత మాత్రం చేత శబ్దం విషయంలో విరోధం ఎలా పరిహరింపబడింది? ఎందుచేతననగా వసువులు, రుద్రులు, ఆదిత్యులు, విశ్వే దేవతలు, మరుత్తులు అనే ఈ అర్థాలన్నీ పుట్టుక కలివి కాబట్టి అనిత్యాలే. ఆ అర్థాలు అనిత్యాలైనప్పుడు ఆ అర్థాలను బోధించే శబ్దాల అనిత్యత్వాన్ని ఎవరు నివారించగలరు? దేవదత్తునికి పుత్రుడు పుట్టినప్పుడు వానికి యజ్ఞదత్తుడని పేరు పెట్టబడుతుంది అనే మాట లోకంలో ప్రసిద్ధమే కదా. అందువల్ల శబ్దం విషయంలో విరోధమే అన్నట్లయితే సమాధానం ఇది లేదు. గో మొదలైన శబ్దాలు వాటి అర్థాలు నిత్యములై ఉండటం చూస్తున్నాం కదా. గోవులు మొదలైన వ్యక్తులకు పుట్టుక ఉన్నా కూడా వాటి ఆకృతులకు జాతులకు ఉత్పత్తి లేదు కదా. ద్రవ్య గుణ కర్మల వ్యక్తులే పుడతాయి గాని జాతులు పుట్టవు కదా. శబ్దాలకు సంబంధం జాతులతోనే గాని వ్యక్తులతో కాదు కదా. వ్యక్తులు అనంతములు గాన శబ్దాలకు వాటితో సంబంధం గ్రహించడం కుదరదు. వ్యక్తులు పుట్టుచున్నా కూడా ఆకృతులు నిత్యములు గాన గవాది అంటే గో మొదలైన శబ్దాల విషయంలో విరోధం ఏదీ కనబడటం లేదు. అట్లే దేవాది వ్యక్తులకు పుట్టుకు అంగీకరించినా కూడా ఆకృతి నిత్యమే గాన వశ్వాది శబ్దాలలో విరోధం ఏదీ లేదని గ్రహించాలి. ఇక్కడ వివరణ కొంచెం చెప్పుకున్నాం, చాలా ఉంది. గౌహ అంటే గోవు, ఘటహ అంటే కుండ, మనుష్య అంటే మనుషుడు. ఈ విధంగా గౌహ మొదలైన పదాలు గోవు మొదలైన అర్థాలను బోధిస్తున్నాయి. అనగా వాటికి ఆ అర్థాలను బోధించే శక్తి ఉంది.
ఏ పదానికి ఏ అర్థం బోధించే శక్తి ఉందో తెలుసుకొనటానికి వ్యాకరణం మొదలైనవి సహాయపడతాయి. ఇక్కడ వ్యాకరణం, ఉపమానం, నిఘంటువు, ఆప్తుల మాట, వ్యవహారం, వాక్యశేషం, వివరణం, ప్రక్కనున్న పదం యొక్క అర్థం ప్రసిద్ధమై ఉండటం, వీటి వల్ల శక్తి గ్రహణం కలుగుతుందని పెద్దలు అంటారు. వీటిలో ప్రధానమైనది వ్యవహారం. ఒక బాలుడు చూస్తుండగా ఒక వృద్ధుడు మధ్యమ వృద్ధునితో గామానయ అన్నాడు. అతడు గోవును తీసుకుని వచ్చాడు అంటే గాంనయ అన్నాడనమాట. గోవుని తీసుకుని పోయాడు అంటే గాం బధానా అన్నాడు. గోవుని కట్టివేశాడు. ఇదంతా చూస్తున్న బాలునికి గో అంటే ఎద్దు లేదా ఆవు అని అర్థం అవుతుంది. ఈ విధంగా వ్యవహారం వల్ల అధికంగా శబ్దాల అర్థాలు తెలుస్తాయి. ఆ పదానికి ఆ అర్థంలో శక్తి అని తెలిస్తేనే అర్థం తెలుస్తుంది. ఒక వస్తువుని వ్యక్తి అంటారు. అది చేతనం కావచ్చు, అచేతనం కావచ్చు. ఒక గోవు, ఒక కొండ, ఒక మనిషి ఇవి వ్యక్తులు. గోత్వం, ఘటత్వం, మనుషత్వం మొదలైనవి జాతులు. గోత్వ జాతి అన్ని గోవుల్లోనూ ఉంటుంది. ఇట్లే మిగిలినవి కూడా. ఇంకెక్కువైపోతే అర్థం కాదు, ఇంతవరకు సరిపెట్టేద్దాం. చదివింది ఒక్కసారి చెప్పుకున్నాం. ఇక్కడ ఈ సూత్రంలో జగత్తుకు బ్రహ్మకారణం నిర్ధారణ చేయబడింది కదా. ఇక్కడ జగత్తు శబ్దం నుండి పుట్టిందని ఎట్లు చెప్పబడుతుంది? జగత్ అనేది ఒక వైదిక శబ్దం నుండి పుట్టిందని అంగీకరించినా కూడా ఇంత మాత్రం చేత కూడా శబ్దం విషయంలో విరోధం ఎలా పరిహరించబడుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఎందుచేతనగా వసువులు, రుద్రులు, ఆదిత్యులు, విశ్వే దేవతలు, మరుత్తులు అనే అర్థాలన్నీ ఒక పుట్టుక గలవని కాబట్టి అనిత్యాలే అని అర్థాలు. ఇలా అనిత్యాలైనప్పుడు ఆ అర్థాలను బోధించే శబ్దాల ఒక అనిత్యత్వాన్ని ఎలా నివారించగలరు అని, శబ్దాలకి అర్థాల గురించి ఆ ఒక అనిత్యత్వం అని, నిత్యం కాదని ఎలా నివారించగలరు అని. ఇక్కడ దేవదత్తునికి పుత్రుడు పుట్టినప్పుడు వానికి యజ్ఞదత్తుడని పేరు పెట్టబడిందని అనే మాట లోకంలో ప్రసిద్ధమే కదా. అందువల్ల శబ్దం విషయంలో విరోధమే అన్నట్లయితే సమాధానం ఇక్కడ గో మొదలైన శబ్దాలు వాటి అర్థాలు కూడా నిత్యములై ఉన్నాయి కదా, చూస్తున్నాం కదా. గోవులు మొదలైన వ్యక్తులకు పుట్టుక ఉన్నా కూడా వాటి ఆకృతులకి అంటే జాతులకి ఉత్పత్తి లేదు కదా. ఒక ద్రవ్య గుణ కర్మల వ్యక్తులే ఒక పుడతాయి కానీ జాతులు పుట్టవు కదా. శబ్దాలకు ఒక సంబంధం ఒక జాతులతోటి కానీ వ్యక్తులతో కాదు కదా. వ్యక్తులు అనంతములు కానీ శబ్దాలకు వాటి సంబంధం గ్రహించడం కుదరదు కదా. వ్యక్తులు పుట్టుచున్నా కూడా ఆకృతులు నిత్యములే కదా. అలాగే ఎప్పుడు ఒకలానే ఉంటున్నాయి కాబట్టి నిత్యములే కాబట్టి గవాది అంటే గో మొదలైన శబ్దాల విషయంలో కూడా విరోధం ఏది కనబడటం లేదు. అట్లే కూడా దేవాది వ్యక్తులకు కూడా పుట్టుక అంగీకరించినా కూడా ఆకృతి ఒక అనేది నిత్యమే కానీ వస్వాది శబ్దాలలో కూడా విరోధం ఏది లేదని గ్రహించాలి అని చెప్పి ఇక్కడ గౌహ అంటే గోవని, ఘట అంటే కుండని, మనుష్య అంటే మనుషుడని, ఈ విధంగా గౌహ మొదలైన పదాలు ఒక గోవు మొదలైన అర్థాలనే బోధిస్తున్నాయి కాబట్టి వాటికి అర్థాలను బోధించే శక్తి ఉంది. అలా ఏ పదానికైతే ఏ అర్థం బోధించే శక్తి ఉందో తెలుసుకునటానికి ఒక వ్యాకరణం అనేది మొదలైన సహాయపడతాయి కదా. ఇక్కడ వ్యాకరణం అనేది, ఉపమానం అనేది, నిఘంటు అనేది, ఆప్తుల మాట అనేది, వ్యవహారం అనేది, ఒక వ్యాఖ్యాసం అనేది, వివరణం, ప్రక్కనున్న పదం యొక్క అర్థం ఒక ప్రసిద్ధమై ఉండటం వల్ల వీటి వల్ల శక్తి అనేది ఒక గ్రహణంగా కలుగుతుందని పెద్దలు అంటారు. కాబట్టి వీటిలో ప్రధానం అనేది వ్యవహారం. ఒక బాలుడు చూస్తుండగానే ఒక వృద్ధుడు ఒక మధ్యమ వృద్ధునితో అంటే అతనికి అర్థం అవుద్ది కాబట్టి గా మానయ్య అన్నాడు. మళ్ళీ తర్వాత అతడే గోవుని అంటే గా మానయ్య అంటే అతడు గోవుని తీసుకుని వచ్చాడని గాంనయ అన్నాడు. మళ్ళీ ఆ తర్వాత గోవుని తీసుకుని పోయాడని, మళ్ళీ అలాగే గాం బధానా అన్నాడు, గోవుని కట్టివేశాడని. ఇదంతా చూస్తున్న బాలునికి ఓ గా అంటే గోవు అన్నట్టు గో అంటే ఎద్దని లేదా ఆవని అర్థమవుతుంది కదా. ఈ విధంగా కూడా ఒక వ్యవహారం వల్ల అధికంగా అర్థాలు తెలుస్తాయి. అదే వినగా ఆ పదానికి ఆ అర్థంలో శక్తి అని తెలిస్తేనే అర్థం అవుతుంది, తెలుస్తుంది కదా మనకి. ఆ పదం గా అంటే గోవని, అలా ఆ అర్థంలో శక్తి తెలిస్తేనే కదా అర్థం తెలుస్తుంది. ఒక వస్తువును వ్యక్తి అంటారు.
అదే చేతనం కావచ్చు, అచేతనం కావచ్చు. ఒక గోవుని, ఒక కుండని, ఒక మనిషిని, ఇవి వ్యక్తులు. అంటే గోత్వం, ఘటత్వం, మనుషత్వం అని. గోత్వం అంటే గోవు అని చెప్పుకున్నాం కదా, ఘటత్వం అంటే కుండ, మనుషత్వం అని ఇలా మనుషులని మొదలైనవి జాతులు కదా. ఇక్కడ గోత్వ జాతి అన్నీ కూడా గోవుల్లోనే ఉంటుంది. ఇట్లే మిగిలిన కూడా ఉంటాయని ఇంకా చెప్పుకుందాం రేపు. ఇంకా చాలా ఉంది.